హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ వీడియోలో యమహా కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2025 యమహా ఎఫ్జెడ్ రేవ్ ఈ బైక్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాము. ఈ బైక్ ఏ మోడల్స్లో అవైలబుల్గా ఉంది, ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవరు కొనాలి, ఈ టాపిక్స్ గురించి నేను మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ బైక్ గురించి నేను ఏం చెప్తున్నాను అనే ఐడియా మీకు వచ్చి కొనే ముందు మీకు ఒక మంచి క్లారిటీ ఉంటుందన్నమాట. సో ఇంకా నేను ఎలాంటి లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ కలర్స్, లుక్స్, మోడల్స్ ఈ 3 టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. కలర్స్ వైజ్ ఈ బైక్ ఓన్లీ 2 కలర్స్లో అవైలబుల్గా ఉంది, మ్యాటీ టైటన్, మెటాలిక్ బ్లాక్. నేను బ్లాక్ కలర్ రియాలిటీలో ఎలా ఉంటుందో చూడలేదు, బట్ ఈ మ్యాటీ టైటన్ కలర్ ఏదైతే ఉందో రియాలిటీలో చూడటానికి చాలా బాగుంది. పర్సనల్గా నాకు కూడా బాగా నచ్చింది కలర్ అనేది. నెక్స్ట్ ఇంకా మోడల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ అనేది ఓన్లీ సింగిల్ మోడల్లోనే అవైలబుల్గా ఉంది, డిఫరెంట్ మోడల్స్ అంటూ ఏమీ లేవు. ఇంకా లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుకింగ్ వైజ్ వెహికల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. పాత ప్రీవియస్ FZ25 హెడ్లైట్ తీసుకొచ్చి దీనికి ఇచ్చేశారు. ఇంకా కంప్లీట్గా రిమైనింగ్ బాడీ మొత్తం FZ-V3 బాడీనే ఇది. సో లుకింగ్ వైజ్ నాకు హెడ్లైట్ అనేది అంత బాగా నచ్చలేదు, చాలా యావరేజ్గా ఉంది. సో ఇది డిఫరెంట్ ఒపీనియన్ అనమాట. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. నా వరకు మాత్రం యావరేజ్గా అనిపించింది. కంప్లీట్గా ఇది స్పోర్టియర్ వెహికలే, మెయిన్గా యూత్కి, మిడిల్ ఏజ్ పర్సన్స్కి ఈ వెహికల్ అనేది సెట్ అవుతుంది. సో పర్సనల్గా మీకు హెడ్లైట్ డిజైన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. కంప్లీట్గా మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను కలర్స్, లుక్స్, మోడల్స్ గురించి. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, గ్రిప్ సెట్ క్వాలిటీ మంచిగానే ఇచ్చారు, మెటల్ బార్ అండ్ వెయిట్స్ ఉన్నాయి, నార్మల్ లెవర్స్ ఇవి, అడ్జస్టబుల్ ఏమీ కాదు, అలానే సింగిల్ థ్రాటల్ కేబుల్ ఉంది. ఇంకా హెడ్లైట్ పైన గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్లో స్మాల్ వైజర్ ఇచ్చారు, దీనిపైన ఫ్రంట్ నెంబర్ ప్లేట్ బ్రాకెట్ చూడొచ్చు. ఇంకా సిగ్నల్ లైట్స్ ఇవి కంప్లీట్గా ఎల్ఈడీనే, బట్ మైనస్ ఏంటంటే హజార్ లైట్స్ను స్కిప్ చేశారు. హజార్ లైట్స్ కూడా ఇచ్చేసి ఉంటే అయితే ఫుల్ఫిల్ అయ్యేది. ఇప్పుడు మనం మెయిన్ అయిన హెడ్లైట్ గురించి మాట్లాడుకుంటే పైన మనకి DRL ఇచ్చారు, కింద బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది. హై బీము, లో బీము, పాజింగ్ ఈ 3 ప్రొజెక్టర్ ల్యాంప్లో ఉంటాయి కాబట్టి దీన్ని బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ ల్యాంప్ అని పిలుస్తారు. సో నైట్ టైం లైట్ ఇంటెన్సిటీ, బ్రైట్నెస్, లైట్ త్రో అనేది ఈ ప్రొజెక్టర్ ల్యాంప్లో చాలా బాగుంటుంది వెన్ కంపేర్ టు నార్మల్ ఎల్ఈడి. సో నైట్ టైం లైటింగ్ వైజ్ మీకు కొంచెం బెటర్గానే ఉంటుంది అనమాట దీని పర్ఫార్మెన్స్ అనేది. నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వైజ్ 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఇచ్చారు. 41mm సైజ్ అంటే చాలా పెద్దవి ఇవి. రియాలిటీలో సస్పెన్షన్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, మన డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే ఇంకా ఫ్రంట్ ఫెండర్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, ఇది కంప్లీట్గా ఫైబరే. ఇంకా మనం బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్లో 282mm నార్మల్ డిస్క్ ఇచ్చారు, పెటల్ డిస్క్ ఏమీ కాదు. బైబిరి కంపెనీకి సంబంధించిన 2 పిస్టన్ క్యాలిపర్స్ని ఇందులో యూజ్ చేయడం జరిగింది. అలానే సేఫ్టీ స్టాండర్డ్గా సింగిల్ ఛానల్ ABS ఉంటుంది. ఇక్కడ ఫోర్క్ పైన యమహా అని చెప్పి మెన్షన్ చూడొచ్చు. అలానే ఇంకా ఫ్రంట్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 100/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ ఇచ్చారు. ఈ ఫ్రంట్ టైర్ నార్మలే, రేడియల్ ఏమీ కాదు. అలానే అలవీల్ డిజైన్ చూడటానికి కూడా సింపుల్గా బాగానే ఉన్నాయి, 10 స్పోక్ వీల్స్ ఇవి. ఇందులో ఏంటంటే కలర్ఫుల్ వీల్స్ ఇస్తున్నారు అట్రాక్టివ్గా ఉండటానికి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ బైక్ మెయిన్ హార్ట్ అయిన ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. ఇంజిన్ వైజ్ ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ ప్రీవియస్ పాత FZ-V3 ఇంజిన్ బైక్లో కంటిన్యూ చేయడం జరిగింది. సేమ్ పికప్ పర్ఫార్మెన్స్, సేమ్ మైలేజ్, అలానే ఈక్వల్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా పాత FZ-V3ని రైడ్ చేస్తుంటాం అయితే సేమ్ అదే రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఈ బైక్లో ఉంటుంది. ఇప్పుడు మనం టెక్నికల్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాము. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్స్ 149cc BS6 OBD2B SOHC ఇంజిన్ ఈ బైక్లో ఉంది. పవర్ వైజ్ 12.4 bhp పవర్ను, టార్క్ వైజ్ 13.3 Nm టార్క్ని ఇంజిన్ ప్రొడ్యూస్ చేయగలదు. కిక్ స్టార్ట్ ఏముండదు, ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్ మీద డిపెండ్ అవ్వాలి. ఇందులో ఎలాంటి సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అంటే ఏముండదు, ఫిజికల్గా సెల్ఫ్ మోటార్ ఉంటుంది, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, స్లిప్పర్ క్లచ్ అంటూ కూడా ఏముండదు. సో రియాలిటీలో బైక్ను రైడ్ చేసేటప్పుడు క్లచ్ కూడా లైట్గానే ఉంటుంది, గేర్ షిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది. మెయిన్గా ఈ బైక్ ఏంటంటే డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, పికప్ పర్ఫార్మెన్స్ అనేది సరిపోతుంది అనమాట, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలానే మీరు ఎప్పుడైనా మినిమల్ లాంగ్ రైడ్స్ కూడా వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఈ బైక్ అనేది టాప్ స్పీడ్ 100 వరకు రీచ్ అవుతుంది ఈజీగా, దాని తర్వాత స్ట్రగుల్ అనేది అవుతుంది. అలానే బైక్ను రైడ్ చేసేటప్పుడు లో స్పీడ్లో కూడా అలాంటి వైబ్రేషన్స్ అనేవి ఉండవు. సో మెయిన్గా ఈ బైక్ అనేది మనం డైలీ లైఫ్లో కమ్యూటింగ్ చేసుకోవడానికి పికప్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుంది, అందులో ఎలాంటి డిసప్పాయింట్మెంట్ అనేది ఉండదు. అలానే ఇనిషియల్గా పికప్ అండ్ పర్ఫార్మెన్స్లో ఎలాంటి లేటెన్సీ కూడా ఉండదు. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ ఇంజిన్ కింద సేఫ్టీ కోసం ఫైబర్ గార్డ్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అలానే కీ డిజైన్ చూడటానికి ఎలా ఉంది ఈ బైక్, ఇది నార్మల్ కీనే. ఇప్పుడు మనం కన్సోల్ గురించి మాట్లాడుకుంటే సేమ్ అదే బోరింగ్ బేసిక్ కన్సోల్ ఈ బైక్లో ప్రొవైడ్ చేశారు, ఇదొకటి నాకు బాగా డిసప్పాయింట్మెంట్ అనిపించింది. పాత MT-15 కన్సోల్ ఇందులో ఇచ్చుంటం అయితే బాగుంది అనిపించింది నాకు. ఈ కన్సోల్ ఏంటంటే బేసిక్ ఫీచర్స్ మాత్రమే ఉంటాయి, లైక్ RPM మీటర్, స్పీడోమీటర్ ఇండికేషన్, డీజిల్ ఫ్యూల్ గేజ్, టైము, ఓడన్ ట్రిప్ మీటర్స్ ఎక్కువ ఇండికేషన్ ఉంటుంది.
ఇంకా కన్సోల్కి సైడ్స్ కామన్గా ఉండే ఇండికేషన్ లైట్స్ ఉంటాయి కదా, లైక్ న్యూట్రల్ లైట్ ఇండికేషన్, మాల్ ఫంక్షన్ లైట్, ఏబిఎస్ లైట్, సిగ్నల్ ఇండికేషన్. కన్సోల్లో ట్రిప్ మీటర్స్ని చేంజ్ చేసుకోవడానికి బటన్ ఇచ్చారు. ఈ కన్సోల్ విజిబిలిటీ కూడా డే టైంలో అంతగా ఏం బాగోదు, చాలా యావరేజ్గా ఉంటుంది. ఇంకా ఫ్యూల్ రేంజ్ అని, గేర్ ఇండికేటర్ అని ఇవి కూడా ఏముండవు. స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్ ఎలాగో ఉండవు, అది తెలిసిందే. సో ఇది ఓవరాల్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్ ఇచ్చారు, కింద సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఉంది. అలానే హ్యాండిల్ బార్ వైజ్ సింగిల్ పీస్ మెటల్ వైడర్ హ్యాండిల్ బార్ ఇచ్చారు. హ్యాండిల్ కంఫర్ట్ కూడా రియాలిటీలో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగా మీరు రైడ్ చేసుకోవచ్చు. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీము, లో బీము, పాజింగ్ 3 ఇంటిగ్రేటెడ్ అయ్యి ఒక బటన్లోనే ఉన్నాయి. కింద హార్న్ బటన్, సిగ్నల్ స్విచ్ బటన్ మీరు చూడొచ్చు. స్విచెస్ క్వాలిటీ కూడా డీసెంట్గానే ఉన్నాయి. అలానే ట్యాంక్ పైన కీ ప్లేస్మెంట్ను ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో కంప్లీట్గా ఫైబర్ ట్యాంక్ ఇచ్చారు. ఇక్కడ FZ లోగో ఉంది, E20 పెట్రోల్ మెన్షన్, FZ డ్రైవ్ అని చెప్పి గ్రాఫిక్స్ అనేది చూడొచ్చు. ఓవరాల్గా ఇది ఫైబర్ ట్యాంకు, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ FZలో ట్యాంక్ బ్రేక్ ఇష్యూ ఉందని. సో నేను పర్సనల్గా FZ V3 బైక్ కూడా యూజ్ చేశాను, నా బైక్లో కూడా ట్యాంక్ బ్రేక్ ఇష్యూ అనేది వచ్చింది. సో మీరు లైట్ వెయిట్ ఐటమ్స్ని క్యారీ చేస్తే అలాంటి ప్రాబ్లం ఉండదు, మంచిగానే ఉంటుంది ట్యాంక్ అనేది. కొంచెం బరువైన ఐటమ్స్ మీరు ట్యాంక్ పైన క్యారీ చేస్తే మాత్రం ఈజీగా బ్రేక్ అయిపోతుంది, ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. మీరు కేర్ఫుల్గా యూజ్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది ఓవరాల్గా మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటారని చెప్పి ఈ పాయింట్ని బాగా హైలైట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో సీటింగ్ వైజ్ సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారు. సీట్ కంఫర్ట్ రైడర్కి చాలా బాగుంటుంది, పిలియన్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. సీట్ గ్యాబ్రెల్ కూడా పిలియన్ కంఫర్టబుల్గా హోల్డ్ చేయగలుగుతారు. ఓవరాల్గా మీరు FZ డ్రైవ్ని హ్యాపీగా మీరు ఫ్యామిలీకి యూజ్ చేసుకోవచ్చు. మీరు సింగిల్గా రైడ్ చేసేటప్పుడు కూడా మంచి సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ ఫీల్ అవుతారు, అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కంఫర్ట్ వైజ్. నెక్స్ట్ ఇంకా ఈ బైక్ బ్యాక్ సైడ్ వ్యూ చూడడానికి ఎలా ఉంది కంప్లీట్గా. టైల్ సెక్షన్ వైజ్ కూడా ఒక బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఉంది, అదేంటంటే ఈ టైల్ లైట్ ఇది LED కాదు, బల్బే ఇచ్చారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, కంపెనీ ఫిట్టింగ్ నుంచి టైల్ లైట్ అనేది ఇలా లూజ్గా ఊగుతూ ఉంటుంది. ఇంకా మన బైక్ను కంప్లీట్గా లాంగ్ రన్లో యూజ్ చేసేటప్పుడు ఈ టైల్ లైట్ అనేది ఇంకా బాగా లూజ్ అయిపోతుంది. పర్సనల్గా నేను కూడా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను FZ V3లో. సో ఇది ఒకటి నాకు నచ్చలేదు. FZ వర్షన్ 4.0లో ఉన్న టైల్ లైటే ఇందులో ఇచ్చటం అయితే బాగుండేది. అలానే నెంబర్ ప్లేట్ లైట్ కూడా లేదు. అలానే సైడ్స్ రౌండ్ రిఫ్లెక్టర్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకా ఈ బైక్లో ఎగ్జాస్ట్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది, కాంపాక్ట్గా. రియాలిటీలో సౌండ్ అనేది కొంచెం గ్రంకీగా వస్తూ ఉంటుంది. అలానే పిలియన్కి ఫోల్డబుల్ మెటల్ ఫుట్ రెస్ట్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. రైడర్కి ఫోల్డబుల్ రబ్బర్ ఫుట్ రెస్ట్ ఉంది. అలానే బ్యాక్ సైడ్ బ్రేక్ రాడ్ డిజైన్ చూడటానికి ఎలా ఉంది. అలానే ఇంకా ఈ వెహికల్లో కంప్లీట్గా ఓపెన్ చైన్ ఉంది. సో రెగ్యులర్గా మీరు చైన్ లూపింగ్ చేసుకుంటూ ఉండాలి, ఓపెన్ చైన్ కాబట్టి. అలానే స్వింగామ్ వైజ్ బాక్స్ సెక్షన్ స్వింగామ్ని ఈ వెహికల్ యూజ్ చేశారు. ఇంకా లేడీస్కి సేఫ్టీ కోసం ఐరన్ శారీ గార్డ్ కూడా ఇచ్చారు. అలానే ఇంకా ఈ వెహికల్ ఇన్బిల్ట్గా సెంటర్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. డైలీ లైఫ్లో లాంగ్ జర్నీస్లో సెంటర్ స్టాండ్ అనేది బాగా యూజ్ అవుతుంది, ఇది ఒక మంచి విషయమే. అలానే సింగిల్ వే షిఫ్ట్ గేర్ లెవర్ యూజ్ చేశారు. సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ సెన్సార్ ఎలానో ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ టైర్ ప్రొఫైల్ చూడడానికి ఎలా ఉంది, 140/60 17 ఇంచ్ రేడియల్ టైర్ ఇచ్చారు, ఇది ఒక గుడ్ థింగే. బ్యాక్ సైడ్ వైడ్ రేడియల్ టైర్ ఉంది కాబట్టి గ్రిప్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇన్బిల్ట్గా మడ్ ప్రొటెక్షన్ కోసం టైర్ హ్యాగర్ను కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ఒక గుడ్ థింగే. ఇంకా బ్యాక్ సైడ్ బ్రేకింగ్ వైజ్ 220mm డిస్క్ ఇచ్చారు, బై బ్రేక్ క్యాలిపర్స్ని యూజ్ చేయడం జరిగింది. సో FZ V4లో లాగా ట్రాక్షన్ కంట్రోల్ అంటూ ఈ వెహికల్ ఏముండదు, అలానే ABS కూడా ఏముండదు, ఓన్లీ డిస్క్ సిస్టమ్ మాత్రమే ఉంటుంది. ఓవరాల్గా బ్రేకింగ్ బయట కూడా చాలా బాగుంటుంది వెహికల్, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా బ్యాక్ సస్పెన్షన్ వైజ్ మోనోషాక్ ఇచ్చారు, దీన్ని మీరు కావాలనుకుంటే అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, ఇది ఒక గుడ్ థింగే. అలానే ఇంకా సీట్ లాక్ ప్లేస్మెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఈ వెహికల్లో ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 13 లీటర్స్ ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింటే. అలానే ఈ బైక్ టోటల్ వెయిట్ వచ్చేసి జస్ట్ 136 kgs మాత్రమే ఉంది, రియాలిటీలో చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ వైజ్ 165mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇచ్చారు, మన ఇండియన్ రోడ్స్కి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. సీట్ హైట్ వచ్చేసి 790mm సీట్ హైట్ ఉంది. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్గా మీరు 50 కిలోమీటర్స్ మైలేజ్ను ఈ బైక్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మైలేజ్ అనేది టోటల్గా మీ రైడింగ్ స్టైల్ మీద, మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ వెహికల్లో USB ఛార్జింగ్ సాకెట్ అంటూ కూడా ఏమీ లేదు, అదొకటి స్కిప్ చేసేసారు. ఫైనల్గా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అనేది అప్రాక్సిమేట్ ప్రైస్ అనమాట, మీ లొకేషన్ వైజ్ కొంచెం అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు. ప్రజెంట్ ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 1,50,000 వరకు ఉంటుంది. సో ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కోసం స్టార్టింగ్లో షోరూమ్ నెంబర్ ఇచ్చాను కదా, వాళ్ళు కాల్ చేయండి, మీకు ఫైనాన్స్ డీటెయిల్స్, ఆఫర్స్, ఆన్ రోడ్ ప్రైస్ గురించి కంప్లీట్గా మీకు షోరూమ్ వాళ్ళు ఐడియా ఇచ్చేస్తారు. ఇంకా ఈ వెహికల్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే మెయింటెనెన్స్ అనేది మేనేజబుల్గానే ఉంటుంది. యమహా షోరూమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సర్వీస్ రీచ్ కూడా బాగానే ఉంటుంది. ఇంకా ఈ వెహికల్లో USB ఛార్జింగ్ సాకెట్ అంటూ కూడా ఏమీ లేదు, అదొకటి స్కిప్ చేసేసారు.
సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా యమహా కంపెనీ లేటెస్ట్గా లాంచ్ చేసిన ఆల్ న్యూ 2025 యమహా ఎఫ్జెడ్ రేవ్ ఈ బైక్ గురించి. సో ఇంకా ఫైనల్గా ఎఫ్జెడ్ V4 తీసుకుంటే బెటరా, ఈ ఎఫ్జెడ్ రేవ్ తీసుకుంటే బెటరా అనే టాపిక్ గురించి మాట్లాడుకుంటే నేను మాత్రం మీకు ఎఫ్జెడ్ V4 తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ ఎఫ్జెడ్ రేవ్కి V4కి ఓన్లీ 10,000 రూపీస్ డిఫరెన్స్ మాత్రమే ఉంది. సో 10,000 అనేది నాట్ ఏ మ్యాటర్ అనుకుంటే ఎఫ్జెడ్ V4 తీసుకోండి. ఎఫ్జెడ్ V4లో హైబ్రిడ్ కూడా ఉంది. హైబ్రిడ్ మీకు అవసరం లేదనుకుంటే నార్మల్ V4 తీసుకుంటే మీకు డైలీ లైఫ్లో బాగుంటుంది. సో ఎఫ్జెడ్ రేవ్తో కంపేర్ చేసుకుంటే నార్మల్ V4 అనేది చాలా బాగుంటుంది ఫీచర్స్ వైజ్ నేను చెప్పేది. సో లేదు నాకు V4తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్ అనేది తక్కువ ప్రైస్లో వస్తుంది, ఈ బైక్ లుక్స్ నాకు రియాలిటీలో బాగా నచ్చాయి, సో ఫీచర్స్ అనేవి ఎక్కువ లేకపోయినా పర్లేదు, సేమ్ ఇంజినే కదా నేను తీసుకుంటాను అనుకుంటే హ్యాపీగా మీరు తీసుకోవచ్చు ఎఫ్జెడ్ రేవ్ని. టోటల్ అది మీ చాయిస్ అనమాట. ఓవరాల్గా ఎఫ్జెడ్ రేవ్ బైక్ అనేది డైలీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మీకు కమ్యూటింగ్ వైజ్ మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ని మీకు ఆఫర్ చేస్తుంది. అలానే మెయింటెనెన్స్ కూడా మేనేజబుల్గా ఉంటుంది, మైలేజ్ కూడా బాగుంటుంది, కంఫర్ట్ కూడా బాగుంటుంది. సో మీరు షోరూమ్కి వెళ్ళండి, వెహికల్ రియాలిటీలో చూడండి, V4ని దీన్ని టెస్ట్ రైడ్ చేయండి కుదిరితే. దాన్ని బట్టి మీకు ఒక కంప్లీట్ ఐడియా వస్తుంది, మీకు నచ్చింది తీసుకోవచ్చు, ఎందుకంటే మనీ మీది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూస్ఫుల్గా ఉంటే ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.